గత ప్రభుత్వంలోని ఇసుక విధానాలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019-21 ఏడాదిలో గత ప్రభుత్వం ఇచ్చిన 2 ఇసుక పాలసీని రద్దు చేస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఉచిత ఇసుకపై విధి విధానాలను ఖరారు చేస్తూ జీవో విడుదలైంది. 2024 కొత్త ఇసుక విధానాన్ని రూపొందించేంత వరకు కొత్త మార్గదర్శకాలు జారీ అమలు చేయవలసిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర ఖజానాకు రెవెన్యూ లేకుండా ఇసుక సరఫరా జరపాలని తాజా జీవోలో పేర్కొన్నారు. వినియోగదారులకు ఇసుకను అందుబాటులోకి తేవటమే లక్ష్యంగా ఇసుక సరఫరాపై మార్గదర్శకాలను విడుదల చేశారు. ఇసుక తవ్వకాల నిమిత్తం జిల్లా కలెక్టర్ చైర్మన్ గా జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లా ఇసుక కమిటీలో జిల్లా ఎస్పీ జేసీ సహా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులను ఎంపిక చేయనున్నారు. జిల్లాలోని స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఇసుక కమిటీలకు సూచనలు జారీ అయ్యాయి. 49 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఇసుక రాష్ట్రంలోని వివిధ స్టాక్ పాయింట్లలో అందుబాటులో ఉందని ప్రభుత్వం చెబుతోంది. రిజర్వాయర్లు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో డిజిటలైజేషన్ ప్రక్రియకు సర్కార్ ఆదేశించింది. ఇసుక లోడింగ్, రవాణా ఛార్జీలను నిర్ధారించే బాధ్యతను జిల్లా కమిటీకి అప్పగిస్తూ జారీ అయింది. స్టాక్ పాయింట్ల వద్ద లోడింగ్, రవాణా ఛార్జీల పెంపును కేవలం డిజిటల్ విధానం ద్వారా జరపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇసుకను తిరిగి విక్రయించినా, ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. భవన నిర్మాణం మినహా ఉచిత ఇసుకను మరే ఇతర అవసరాలకు వినియోగించొద్దని స్పష్టం చేసింది. ఇసుక అక్రమ రవాణా చేపడితే పెనాల్టీలను నిర్ధారిస్తూ జీవో అయింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున లైవ్ లో అందిస్తారు. మల్లికార్జున్, ఇసుక విషయంలో కొత్త జీవోలో ఏ అంశాలను పొందుపరిచారు? రేణుశ్రీ, ఏదైతే ఉందో ఇసుకకు సంబంధించి కూడా విధి విధానాలకు సంబంధించి ఖరారు చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే జీవోను విడుదల చేసింది. ఏదైతే గతంలో 2011 2011లో కూడా జీవో ఏదైతే రిలీజ్ చేశారో ఆ 2019 2021, ఎందుకంటే ఈ 2016 నుంచి ఉచిత ఇసుక విధానాన్ని ఎన్డీఏ అప్పుడున్న టీడీపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దాన్ని రద్దు చేస్తూ వైసీపీ ప్రభుత్వం 2019లో కూడా 2021లో 2 పాలసీలు కూడా అప్పుడున్న గత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇసుక ఉచిత విధానాన్ని కూడా అప్పుడు రద్దు చేసి ఇసుకకు కాస్టును నిర్ణయిస్తూ కూడా గత ప్రభుత్వం జీవోను విధి విధానాలను పాలసీలను కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆ విధానాల మొత్తాన్ని కూడా రద్దు చేసింది. ఇప్పుడు ఉచిత ఇసుక విధానం ఏదైతే ఉందో కొత్త పాలసీ రూపొందించేందు వరకు విధి విధానాలు ఖరారు చేస్తూ జీవోనైతే ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే విధి విధానాలు విడుదల చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అందులో మనం చూసుకుంటే కూడా జిల్లా కమిటీలకు సంబంధించి ఏ జిల్లాకు ఆ జిల్లా కమిటీలను కూడా నియమించడం జరిగింది. అందులో ఐపీఎస్ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ కూడా ఉండబోతా ఉన్నారు. కొంతమంది మెంబర్స్ను అక్కడ ఉన్న అధికారులకు సంబంధించి కొంత మెంబర్స్ను కూడా అక్కడ కమిటీగా కూడా నిర్ణయించారు. అక్కడున్న జిల్లాకు సంబంధించి ఏదైతే ఉందో రాష్ట్ర ఖజానాకు రెవెన్యూ లేకుండా కూడా, అంటే ఇప్పుడు ఇసుక అనేది కంపల్సరీగా కాస్ట్లెస్ కాబట్టి ఓన్లీ అక్కడున్న తవ్వకాలకు సంబంధించిన అక్కడున్న లోడింగ్కి సంబంధించిన వాటికే కాస్ట్ అనేది వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. ఆ కాస్ట్ మొత్తాన్ని కూడా అక్కడ డిజిటల్ అయినప్పుడు గతంలో నగదు ఇస్తేనే ఓన్లీ అక్కడ ఇసుక అనేది లోడింగ్ చేసే పరిస్థితి గత 5 సంవత్సరాల్లో ఉండేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నగదు ఏదైతే డిజిటలైజేషన్ ద్వారా, అంటే ఫోన్పే ద్వారా కానీ ఎట్లా ఆన్లైన్ విధానం ద్వారా కానీ పేమెంట్ అనేది చేసుకునే వెసులుబాటు కనిపిస్తూ కూడా అక్కడున్న విధానానికి డైరెక్ట్గా అక్కడున్న లోకల్ నియోజకవర్గం కానీ అక్కడున్న మండల స్థాయి కానీ అలాగే జిల్లా స్థాయి కానీ మొత్తం అక్కడున్న నగదు సంబంధించి అంతా కూడా అక్కడే మళ్ళీ అభివృద్ధి కోసం ఖర్చు చేసేందుకు వీలుగా కూడా ఆ నగదు అంతటిని కూడా అక్కడే డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు కూడా ఈ విధానాల్లో కూడా పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే ఖజానాకు సంబంధించి ఇసుక కాస్ట్ లేదు కాబట్టి ఖజానాకు వచ్చే అవకాశం లేదు కాబట్టి అక్కడున్న అభివృద్ధికి వాటిని ఖర్చు చేసే విధంగా విధి విధానాలు కూడా రూపొందించడం జరిగింది. అలాగే ఇసుక తవ్వకాలకు సంబంధించి కలెక్టర్ కూడా ఎవరైతే చైర్మన్గా కూడా ఈ కమిటీకి వ్యవహరిస్తారంటూ కూడా ఆ జీవోలో పేర్కొనడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 49
లక్షల టన్నుల ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద అందుబాటులో ఉందంటూ కూడా ఆ జీవోలో ప్రధానంగా పేర్కొనడం జరిగింది. అలాగే రిజర్వాయర్లు, చెరువులు, అలాగే ఇతర నీటి వనరుల్లో ఏదైతే ఉందో డీసెంట్రలైజేషన్ ప్రక్రియను చేయాలంటూ కూడా ఆదేశాలను దీని ద్వారా పేర్కొనడం జరిగింది. దాంతోపాటు ఇసుక లోడింగు, రవాణా ఛార్జీలు నిర్ధారించే బాధ్యత కూడా, ఎందుకంటే అక్కడున్న టన్ను కాస్ట్, ఎందుకంటే అక్కడున్న లోడింగ్ కానీ అక్కడున్న ఇసుకను తీసుకొచ్చే విధానం కానీ సంబంధించి అక్కడున్న పరిస్థితులు బేస్ చేసుకొని అక్కడ ఏదో కమిటీ నియమిస్తా ఉన్నారో, జిల్లా కలెక్టర్ని చైర్మన్గా వ్యవహరిస్తూ కమిటీ నియమించారో ఆ కమిటీ ఆ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు కూడా అక్కడ పేర్కొనడం జరిగింది. కొన్ని స్టాక్ పాయింట్లకు సంబంధించి ఏదైతే టన్ను ఉందో 250 వరకు కూడా టన్నుకు పే చేసే విధంగా కూడా ఇప్పటికే ధర అనేది నిర్ణయించడం జరిగింది. ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే కనుక అక్కడున్న చైర్మన్, అంటే కలెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తారు కాబట్టి ఆ కలెక్టరే ఆ ధరలను నిర్ణయించే ప్రక్రియ కూడా వీళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇసుకను కానీ ఇప్పుడు ఏదైతే అక్కడ స్టాక్ పాయింట్ల నుంచి ఇసుకను కొనుగోలు చేసి డైరెక్ట్గా వినియోగదారుడికే అది అందించాలి, అది కూడా రాష్ట్రం పరిధిలోనే అందించేందుకు వీళ్ళని కల్పించారు. ఇతర రాష్ట్రాలకు కనుక అందిస్తే కనుక వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అక్కడున్న లోకల్లోనే దాన్ని ఎవరైతే వినియోగదారుడికి ఇవ్వాలో ఆ వినియోగదారుడికి మాత్రమే ఇవ్వాలి, కానీ దాన్ని మళ్ళీ అప్లోడ్ చేసుకొని అక్కడ ఉన్న ఇసుకను మళ్ళీ కొనుగోలు చేసి మళ్ళీ ఒకసారి డంపింగ్ చేసి దాన్ని అధిక రేట్లు కనుక విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఈ ఉత్తర్వులో పేర్కొనడం జరిగింది. అలాగే భవన నిర్మాణానికి తప్పితే ఇతర ఏ అవసరాలకి కూడా ఇసుకను వినియోగించుకోవద్దంటూ కూడా ఈ ఆదేశాల్లో పేర్కొనడం జరిగింది. ఈ ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి మట్టికి కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ట్రాక్టర్ అనేది ఆ ఇతర రాష్ట్రాలకు కనుక ఆ ట్రాక్టర్ ఇసుక అనేది కనుక అమ్మకాలు జరిపే విధంగా వీళ్ళు చూసుకుంటే కనుక వాళ్ళపైన మొదటిసారి దొరికితే 10,000 రూపాయలు, రెండోసారి దొరికితే 10,000 నుంచి 20,000 రూపాయలు కూడా ఈ పెనాల్టీ కూడా వేసే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు లారీ ఇసుకు సంబంధించి మొదటి దొరికింది కనుక 25,000 రూపాయలు, తర్వాత దొరికితే రెండోసారి దొరికితే కనుక 25 నుంచి 50,000 రూపాయలు పెనాల్టీ వేస్తామంటూ కూడా ఈ జీవోలో అయితే ప్రధానంగా పేర్కొనడం జరిగింది.